ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తాం, కానీ ఆంధ్ర అభివృద్ధి గురించి మాట్లాడతాం. అభివృద్ధి చెందుతోందంటే ఒప్పుకోం, మా చుట్టూ ఉన్నోళ్ళు చెప్పాలంటాం. అదే సందర్భంలో ఎలా ఉండాలి అంటే ఏదో ఒకలా ఉండాలంటాం, ఇలాగే ఉండాలి అన్నటువంటిది మనం ఉన్న ఊళ్ళు కావాలంటాం. మనం ఉన్న ఊళ్ళ ప్రకారం రాష్ట్రం బాగుపడాలంటే ఉండాల్సిన ప్రణాళికలో మళ్ళీ ఎవరికి వాళ్ళే. చదువుకున్నటువంటి వాళ్ళు ఎక్కువ, కానీ మూర్ఖత్వపు కులపు ఆలోచనలు ఎక్కువ. ఆంధ్రుల యొక్క ఈ ఆలోచన ధోరణే ఇవాళ ఆంధ్రాకి శాపమయ్యింది, పాపమయ్యింది. ప్రత్యక్షంగా కనబడుతున్నటువంటిది రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్ళు. ఈ 10 ఏళ్ల తర్వాత మనం నేర్చుకున్నది ఏంటి అంటే ఏమీ లేదు. ఎవరికి వాళ్ళు ఆనాడు రాష్ట్ర విభజనని ఒప్పుకున్నటువంటి పార్టీలే ఇప్పటికే అధికారంలో ఉన్నాయి. రాష్ట్ర విభజనని విభేదించినటువంటి వాళ్ళు ఇప్పుడు ఆ విభజన తర్వాతన నీ పాపం అంటే నీ పాపం అని తిట్టుకుంటున్నారు. పోనీ విభజన తర్వాత చట్ట ప్రకారం రావాల్సినటువంటిది, ఆంధ్రాకి రావాల్సినటువంటి వాటాలు 10 ఏళ్ళ అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం తీసుకురాలేదు. అదే సందర్భంలో ఇస్తానన్నటువంటి విభజన చేసిన కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఇవ్వలేదు. అయినా ఆ పార్టీలనే నమ్మక తప్పని పరిస్థితి. ఓవరాల్గా చూస్తే ఆంధ్ర ప్రజలు అన్నటువంటి వాళ్ళు గొర్రె కషాయోడిని నమ్మింది అన్నట్టుగా మనల్ని మోసం చేసిన వాళ్ళనే నమ్ముతూ ఉంటాం. అదే సందర్భంలో ఏది కావాలి అన్నటువంటి దగ్గరన, ఏది అన్నటువంటి పాయింట్ దగ్గరన ఎవరి లెక్కలు వాళ్ళవే. మన నాయకుల్ని నమ్ముతోంది తప్పించి రాష్ట్రం విడతీయరు, కేవలం తెలంగాణ ఓట్ల కోసం తెలంగాణ వాదం అని వినిపించిన కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని నమ్మాం, వాళ్ళందరూ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అయ్యారు. తెలుగుదేశం వాళ్ళని నమ్మాం, వాళ్ళు ఎప్పటికీ ఉన్నారు. వాళ్ళందరినీ నమ్మిన ఫలితం రాష్ట్రం విడిపోయి పరాయి రాష్ట్రంలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళుగా మిగిలిపోయాం, హైదరాబాద్లో ఉద్యోగాలు చేస్తూ కూడా. అయినా హైదరాబాద్లో కూర్చుని ఇప్పటికీ కూడా ఆంధ్ర గురించి కలలు కంటూ కొత్త కొత్త ఈక్వేషన్స్ చెప్పుకుంటూ సాగిపోతుంటాం. ఆంధ్ర అద్భుతం ఏంటయ్యా అంటే మేధావుల స్వర్గం.